ఒక మనిషి అబద్ధం చెప్పాలని ఎంత ట్రై చేసినా సరే చెప్పలేడు, నిజం మాత్రమే మాట్లాడతాడు. ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఒక మిడిల్ ఏజ్ వ్యక్తికి ఫ్రాంటో టెంపోరల్ డిమ్నేషియా అనే ఒక రేర్ కండిషన్ స్టార్ట్ అయింది. దీని వల్ల మెదడులోని ఫ్రంటల్ లోబ్స్ అనే భాగం ఎఫెక్ట్ అవుతుంది. ఇది మన ఆలోచనను, ఆత్మ నియంత్రణ, అభిప్రాయం, నిర్ణయం తీసుకునే శక్తిని నియంత్రించే భాగం. ఈ భాగం దెబ్బతింటే మనిషి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అలా ఈ వ్యాధి వలన ఇతరులో వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే ఇతను అబద్ధం చెప్పడం పూర్తిగా ఆపేశాడు. ఇష్టం లేకపోయినా నిజమే మాట్లాడతాడు. దీంతో విసుగుపోయిన అతని కుటుంబం ఇతని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇతనికి బిహేవియరల్ వేరియంట్ ఫ్రంట్ టెంపోరల్ డిమ్నేషియా ఉందని డాక్టర్ చెప్తారు. ఇదొక రేర్ కండిషన్ అని, అందుకే ఇతర నిజాలు మాత్రమే చెప్తాడని కన్ఫర్మ్ చేశారు. కానీ రియాలిటీలో ఈ ప్రాబ్లం వలన అతని వైఫ్ తో విడిపోయాడు. ఈ కేసు 2016లో ABC ఆస్ట్రేలియా వార్తల్లోని చాలా ప్రాచుర్యం పొందింది. డాక్టర్లు దీన్ని పాథాలజికల్ ఆనెస్టీ అని కూడా పిలుస్తారు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.